కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 20 నెలలు పూర్తవుతుంది. 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ప్రజలంతా ఆనందంగా ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటారు. ఎన్నికలకు ముందు అబద్ధాలే. కాలేజ్ వెళ్ళే ప్రతి విద్యార్థినికి స్కూటీలు ఇస్తాం, ఎలక్ట్రిక్ స్కూటీలు అని చెప్పింది. ఒక్కరికన్నా ఇచ్చిండ్రా స్కూటీ? అంటే మీడియా అనగానే మీరు ఫేమ్ అవ్వడం కోసము ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలి, మీరు బాగా బీఆర్ఎస్ నాయకులుగా కార్యకర్తలుగా మేమంతా అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు వేయలేదా మేడం? లేదు. 50,000 ఉద్యోగాలు ఇచ్చి ఎల్బీ స్టేడియం అంతా ఘనంగా ప్రోగ్రామ్ చేసి అది చెప్తే వినండి. పెట్టుబడులు తేవడం కోసము అందాల పామాల పోటీలు నిర్వహించి పెట్టుబడులు తేవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ పోటీలలో కూడా మీరు ఒకరికరణలో ఒకరిస్తారు. స్త్రీని ఒక ఆట వస్తువుగా చూపేటువంటి ఈ అందాల పోటీలను తెలంగాణలో నిర్వహించడం ఏ రకంగా కూడా తెలంగాణకు 1% కూడా ₹1 కూడా మేలు చేసే అంశం కాదు. తండ్రిని వీడి కవిత పార్టీ ఎప్పుడు పెట్టబోతుంది? కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మీకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మీకు మంచి పదవి ఇస్తాము, రండి నామినేటెడ్ గా ఇస్తామని చెప్పేసి అంటే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? నేను తెలంగాణ మేడిగడ్డ బ్యారేజ్ 7th బ్లాక్ దాన్ని మళ్ళీ రీడిజైన్ చేయడానికి గల కారణం ఏంటని చెప్పండి. ఆంధ్రబాబు చంద్రబాబు ఇంత దుర్మార్గంగా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ తెలంగాణ దుఃఖం ఇక్కడ కవులది. తలాపున పారుతుంది గోదారి. నేను చాలా మందితో అడుగుదాం అనుకుంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎవరు కారణం అసలు? 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెడుతుంది. అంతకన్నా ముందు వందలాది మంది వేలాది మంది ఉద్యమం చేస్తుండవచ్చు కాక అందరూ మహాత్మా గాంధీని కాలేరు కదా. గతంలో మీరు టీఎస్పీసీలో కూడా ఒక మెంబర్గా ఉన్నారు. ఎందుకు పదవీ కాలం ముగియక ముందే మీరు బయటికి రావడానికి గల కారణం ఏంటి? స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మనతో పాటు ఉన్నారు, సుమిత్ర ఆనంద్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. తెలంగాణ బాగున్నారా మేడం? బాగున్నాను. చాలా సంతోషం. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం తర్వాత ప్రజాసేవకు అంకితం కావడానికి గల కారణం ఏంటి మేడం? ప్రభుత్వ ఉద్యోగానికన్నా ముందు కూడా 1989లో మా పెళ్ళి ఆదర్శ వివాహం, స్టేజ్ మ్యారేజ్ అయింది, వరకట్న రహిత వివాహము. అప్పటి సమాజంలో పరిసరాలు అంటే ఎంత వరకట్న ప్రభావం ఉందంటే చాలా తీవ్రంగా ఆడపిల్లలకి అదొక చాలా ఇబ్బందిగా పరిణమిస్తున్నటువంటి సందర్భం. ఆడపిల్లల్ని గన తల్లిదండ్రులకు ఆడపిల్లలు గుండెల మీద కుంపటి అనేటువంటి భావన కలిగేటువంటి పరిస్థితి. అట్లాంటి రోజుల్లో ఆదర్శ వివాహం జరగడం, అది కొంచెం సామాజిక బాధ్యతను గుర్తించి సమాజానికి సాటి మహిళలకి ఏదైనా చేయాలి, దురాచార నిర్మూలనకి పనిచేయాలి, స్త్రీల హక్కుల కోసం పోరాడాలనేటువంటి ఆలోచనతోని 90లో నేను మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం. మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక మహిళా సమస్యలు పరిష్కరించి, కుటుంబ సమస్యల్ని పరిష్కరించి, కౌన్సిలింగ్ ఇతరత్ర ప్రక్రియల ద్వారా చేసేది. అనేక మంది మహిళల్ని వెంటబెట్టుకొని పనిచేసిన సందర్భం గతంలో. అయితే ఒక విషయం చెప్పండి, మీరు కంప్లీట్గా ఇప్పుడు ప్రజాసేవకు అంకితమయ్యారు. అవును. గతంలో మీరు టీఎస్పీసీలో కూడా ఒక మెంబర్గా ఉన్నారు. అవును. ఎందుకు ఆ పదవీ కాలం ముగియక ముందే మీరు బయటికి రావడానికి గల కారణం ఏంటి? అది 6 సంవత్సరాల పదవీ కాలం టీఎస్పీఎస్సీలో చాలా గొప్ప బాధ్యత. అది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ప్రధాన డిమాండ్లతోనే ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ప్రజల్ని కదిలించినటువంటి సందర్భం కేసీఆర్ గారు. ఈ లోటు స్పష్టంగా కనపడినటువంటి సందర్భం. నీళ్ల విషయంలో విపరీతమైనటువంటి నష్టం తెలంగాణకు జరిగింది. చాలా పాటలు పాడుకున్న సందర్భం, తెలంగాణ నీటి గోసను దుఃఖాన్ని పాడుకున్నటువంటి సందర్భం. అలాగే నిధులు ఇక్కడ ఖర్చు చేయకుండా ఈ ప్రాంతపు నిధుల్ని ఆంధ్రకు, రాయలసీమకు తరలిస్తున్నటువంటి సందర్భం. నియామకాల విషయానికి వచ్చినా అదే పరిస్థితి. ఈ గడ్డ బిడ్డలకు ఉద్యోగాలు దక్కకపోవడం, వీళ్ళ బతుకులన్నీ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు కావడం, తెలంగాణ బిడ్డల మా బతుకులన్నీ అట్లాంటి పరిస్థితి ఉండడం, తెలంగాణ బిడ్డల బతుకులు. ఈ సందర్భం ఆ కారణంగా మరి ఏదైతే ఆ బాధ్యత నాకు అప్పగిచ్చారో చాలా గొప్ప బాధ్యత అనిపించింది. నిజానికి ఆ దిశలో విశేషమైన కృషి, అనేక నోటిఫికేషన్స్, రికార్డు స్థాయి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఒక సభ్యురాలిగా టీఎస్పీఎస్సీ కమిషన్లో నేను ఒక సభ్యురాలిగా అందరితో పాటు కమిషన్లో
బాధ్యత పోషిస్తూ ఆ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కావడం పెద్ద మైనస్ మాకు. ఈ కాంగ్రెస్ బీజేపీ కుట్రలు, ఎన్నికల సంవత్సరం కావడం, కాంగ్రెస్ బీజేపీ కుట్రలు, పేపర్ లీకేజ్ లాంటి సమస్య, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేసినటువంటి చరిత్ర ఘనత టీఎస్పీఎస్సీ. అయితే ఒక విషయం చెప్పండి, మీరు టీఎస్పీఎస్సీ మెంబర్గా ఉన్నటువంటి హయాంలో పేపర్ లీకేజ్ అనేది లేవనెత్తినటువంటి అంశం, దానివల్ల ఎంతోమంది విద్యార్థులకు కూడా జీవితాల్లో ఆగమైనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? దీనికి గల కారణం ఏంటి? అసలు ఎవరు దీని బాధ్యత వహించింది? ఆ పరిణామం అయితే విచారకరమే, పేపర్ లీకేజ్ది. కానీ ఎంత కుట్రపూరితమైన వ్యవహారం అంటే, అది ఎన్నికల సంవత్సరం కావడము, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి దీన్ని ఒక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రధాన కుట్రలో భాగమనే స్పష్టంగా అర్థమైంది అప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ వెనుక బండి సంజయ్ గారి హస్తం ఉన్నదని అప్పుడు పేపర్లో మీరు చూస్తుంటారు. మీడియా అన్ని కథనాలు ప్రచురించింది, ఇటు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ. ఒక ఎస్ఎస్సి పేపర్ లీక్ చేసి కిటికీలోంచి విద్యార్థి పేపర్ లాక్కొని ఫోటో తీసి ఆయన బండి సంజయ్ గారికి టాస్క్ పూర్తయింది, నేను పేపర్ లీక్ చేశానని చెప్పేసి పెట్టడం మనం చూసినాం. అట్లా బండి సంజయ్ అనుచరుడు ఒకరు ఇక్కడ టీఎస్పీఎస్సీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఉండడం, మరి కారణం ఏదో ప్రధాన కారణం సిట్టు ఈడీ విచారణ ఇంకా నడుస్తూ ఉంది, పూర్తి విచారణ అయితే పూర్తి కాలేదు. అటువంటి అక్కడ పేపర్ లీకేజ్, గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం అది పెద్ద ఇష్యూగా ఎన్నికల సంవత్సరం. ఎందుకంటే ఈ లీక్ వ్యవహారాలు కనుక చూస్తే ఏ రాష్ట్ర చరిత్రలో చూసినా ఎక్కడైనా, మొన్న యూపీఎస్సీలో కూడా లీక్ అయిందనేది మనం చూసినాం. అలాగే ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన 34 లక్షల మంది రాసినటువంటి పరీక్షను రద్దు చేసింది పేపర్ లీక్ కారణంగా. ఒక తెలంగాణలోనే జరిగింది కాదు, అలాగని సమర్థించడం కాదు, దాన్నే ఇష్యూగా తీసుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టి అశోక్ నగర్ వెళ్ళి అక్కడ అడ్డా బిటాయించి వాళ్ళను మోసగించి వాళ్ళకి తప్పుడు విషయాలన్నీ చెప్పి నూరిపోసి మెదళ్లలో వ్యతిరేక పాఠాలు, ప్రభుత్వ వ్యతిరేక పాఠాలు అక్కడ వాళ్ళకు చెప్పడం జరిగింది. కోదండరాం లాంటి వాళ్ళు. మీరు ఒక విషయం చెప్పండి, ప్రధానంగా మీరు ఒక టీఎస్పీసీలో మీరు మెంబర్గా ఉన్నారు. అవును, మెంబర్గా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్లో దీంట్లో భాగస్వామ్యం కానివ్వండి, భాగస్వాములుగా ఏమన్నా ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. పేపర్ మీ పరిమితి, మీకు సంబంధించినంత వరకు మీ హస్తం ఏమైనా ఉండే అవకాశం ఏమన్నా? మా అంశంలోకి పేపర్ ఎలాంటి సంబంధం ఉండదు. ఈడీ విచారణ, సిట్ విచారణ కూడా జరిగింది. ఏదైతే కాన్ఫిడెన్షియల్ విభాగం ఉన్నదో మాకు కనీసం టచ్ కూడా ఉండదు. పేపర్ తయారీలో కానీ పరీక్ష నిర్వహణలో కానీ ఏమీ ఉండదు. కాకపోతే ఈ కమిషన్ తప్పుకుంటే మేము కొత్త కమిషన్ వేసి ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం, పదే నిరుద్యోగులకు ఆ మాట చెప్పడం, దాంతో సరే మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, 6 సంవత్సరాల పదవీ కాలాన్ని, అప్పటికే నేను 10 సంవత్సరాలు ఉపాధ్యాయ సర్వీస్ని వదులుకొని వచ్చిన టీచర్గా, నా సర్వీస్ను 10 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని మెంబర్గా ఒక బాధ్యతాయుతమైన స్థానం ఇది. ఏ నినాదంతో మనం ఉద్యమంలోకి వెళ్ళినామో మరి అది ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం మనకు కలిగించిండ్రు కేసీఆర్ గారు. అందుకనే ఇటు రావడం, ఇది 6 సంవత్సరాల పోస్ట్ కాస్త 2.5 సంవత్సరాలకి. అనుకున్నది ఒకటే, మా ఉద్యోగాలు ప్రధానం కాదు, తెలంగాణ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో ఇస్తానంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేయగలిగింది. చేసి కూడా బీఆర్ఎస్ ఎలాంటి ప్రచారం చేసుకోలేదు. వ్యవస్థ ద్వారా, సిస్టమ్ ద్వారా అధికారులే నియామక పత్రాలు ఇచ్చేది, ఆ రకంగానే నియామక ప్రక్రియ పూర్తయ్యేది. నిరుద్యోగుల ద్వారా, విద్యార్థుల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని ప్రతిపక్షాలను కూర్చోబెట్టారు. దీనికి ఏమంటారు? ఒక్క నోటిఫికేషన్ కాదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బల్ల కొద్ది చెప్పిన, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని. 1,63,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగింది. వివిధ పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత వైద్య మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు టీచర్స్ కానీ రకరకాల ఉద్యోగాలు. 10 ఏళ్ల పాలనలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్నా కూడా ఒక్కసారి కూడా నోటిఫికేషన్ వేయకుండా
ఉన్నటువంటి కేసీఆర్ పాలన దీనికి ఏమంటారు మరి? అనేక నోటిఫికేషన్ చెప్పిన కదా ఇందాక, ఒకటే సంవత్సరంలో వేస్తే ఎందుకు 2 లక్షల ఖాళీ ఉంటాయి? ఏకకాలంలో ఖాళీలు సమస్య నిరంతర ప్రక్రియ. ఉద్యోగ నియామకాలు అనేది నిరంతర ప్రక్రియ. ఖాళీలు ఏర్పడుతూనే ఉంటది, నియామకాలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి పూర్తయింది ఉద్యోగ నియామకాలకి లేవు అనేది ఉండదు. ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి, నియామకాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ. కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత ఉద్యమకారులను కూడా మర్చిపోయారు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేరు. ఉద్యమకారులకు సముచిత గౌరవం ఇచ్చిండ్రు. కస్తూరి దయాకర్ ఉన్నారు, వరంగల్ 2 సార్లు ఎంపీ చేశారు ఆయన. దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆమె ఉద్యమకారురాలు. గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆమె ఉద్యమకారురాలు. చాలా మంది, ఒకరిద్దరని కాదు. రసమయ బాలకృష్ణ 2-3 పదవులు ఇవ్వగానే వాళ్ళకి 2-3 కాదు 80% మంది ఉద్యమకారులకు సారా. ఒకటి ఇంకొక విషయం ప్రధానంగా చెప్పాలంటే, ఉద్యమకారులు అనేది పరిమితి లేదు. లక్షలాది మంది కదా పాల్గొన్నది ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపునందుకొని పాల్గొన్నటువంటి వాళ్ళు లక్షలాది మంది. ఇక్కడ పదవులు ఆ స్థాయిలో ఉండవు కదా. ఏ పదవులైనా, రాజకీయ పదవులు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, ఏవైనా వందల్లో ఉండే పదవులు. పాల్గొన్నది లక్షలాది మంది. అందరికీ న్యాయం అందరూ ఉద్యమకారులు కారు కదా మరి. కారణిగా చాలా మంది ఉద్యమకారులు వివిధ రూపాలుగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు, కవులు, గాయకులు, మేధావులు, రకరకాలుగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేసి, ప్రజలు, సామాన్య ప్రజలు వాళ్ళు కూడా పాల్గొన్నారు కదా. మహిళలు, జనాభాలో సగమైనటువంటి మహిళలు కూడా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు కదా. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పదవులు కట్టబెట్టాలంటే జీవితకాలాలు సరిపోవు. ఉద్యమంలో చురుకుగా ఉండి, రాజకీయ సంబంధాలుండి, రాజకీయమైనటువంటి అవగాహన కలిగి, రాజకీయ రంగంలో సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళలో కొద్ది మందికి, మెజారిటీ మందికి అయితే, ఎక్కువ సంఖ్యలో అయితే న్యాయం జరిగింది. నేను కూడా ఉద్యమకారాలని, ఆ కోటాలోనే నాకు టీఎస్పీఎస్సీ మెంబర్ వచ్చి. అయితే చాలా సమయాల్లో కేసీఆర్ ఉన్నటువంటి 10 ఏళ్ల పాలనలో అమరవీరుల స్తూపానికి కూడా అలంకరణ లేనటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దాన్ని అమరవీరులకు ఇచ్చినటువంటి గౌరవం అది లేదు. అమరులను కేసీఆర్ గారు దలుచుకున్నంత అసలు అమరత్వమే వద్దని, నెత్తురు చుక్క రాలకుండా తెలంగాణ తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతోనే ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్యయుతంగా తమ పదవులైనా వదులుకుంటాము, తమ ఎంత గొప్ప పదవులైనా సరే, కేంద్ర మంత్రి పదవి అయితేనేంది, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి అయితేనేంది, ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, ఎన్ని పదవులకు ఎన్నిసార్లు గడ్డిపోసల్లాగా బయట విసిరేసిన పదవుల్ని, త్యాగాలతోని తెలంగాణ సాధించుకుందాం. కానీ ఇలాంటి త్యాగాలు, ఆత్మ బలిదానాలు వద్దు అని పిలిపించినటువంటి వాడు, అవసరమైతే నేను చేస్తా మీరు కాదు, తెలంగాణ కోసం అవసరమైతే నేను చేస్తా మీరు రావద్దని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే చాలా మంది మహోన్నత శక్తి. ప్రజల్ని రెచ్చగొట్టే టైప్ గా ఆ విధంగా మాట్లాడే ధోరణి ఉంటుంది కేసీఆర్. లేదు అస్సలు రెచ్చగొట్టలే. వద్దు, నెత్తురు చుక్క రాలొద్దు, ఆత్మ బలిదానాలు. కుటుంబంలో 4 ఉంటే 4 ఉద్యోగాలు ఉంటాయి కానీ ఏ ఒక్క విద్యార్థులకు మాత్రం నోటిఫికేషన్ లేదు. ఆ ఒక్క కుటుంబము ఉద్యమ కుటుంబం. అప్పుడెందుకు గుర్తు రాదు? ఆ ఉద్యమ కుటుంబంగా ఉన్నది కదా. ఏ కుటుంబాన్ని తీసుకుంటావు నువ్వు? ఒకటి, డాక్టర్ కొడుకు డాక్టర్ కావద్దని రూల్ లేదు కదా, టీచర్ బిడ్డ టీచర్ కావద్దని రూల్ లేదు కదా. మరి రాజకీయ నాయకుడి పిల్లలు రాజకీయాల్లో ఉంటే, అదేదో నామినేటెడ్ పోస్టులు కాదు, అవేవో బలవంతంగా కట్టబెట్టిన పోస్టు, ప్రజామోదంతో ప్రజలెన్నిక చేసి దఫదఫాలుగా ఒక్కసారి కాదు నిలబెడుతున్నటువంటి వాళ్ళు కదా, ఉద్యమ కుటుంబం కదా అది. మరి చాలా మంది ప్రశ్నిస్తారు, మీరు ఇక్కడ ప్రజలతో ఉద్యమం చేయిస్తా ఉన్నారు, మీ పిల్లలు అక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఎట్లుంటారనే ప్రశ్న వచ్చేది కదా. ఇక్కడి ప్రజలతో పాటు మేము కూడా ఉద్యమంలో భాగం అవుతామని. అప్పటికి ఏమీ లేదు కదా, తెలంగాణ సాధన లేదు, అధికారము లేదు, పోరాడడానికి వచ్చిండ్రు వాళ్ళు, పోరాటాన్ని వారసత్వంగా తీసుకున్నారు. పోరాటం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు అని చెప్పేసి మీరు అంటారు, ప్రజలందరూ దీవిస్తున్నారు. మరి ఎందుకు ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు? గెలుపోవటంలో ప్రజాస్వామ్యంలో సహజం. ఒకటి, సరిగా పాలన చేయలేదు, ప్రజల పక్షం నిలబడలేదు. ఒకటి, గెలుపోవటంలో సహజం. ఒకటి, 2 దఫాల పాలన జరిగింది, అందులో 2 ఏళ్ల కరోనా కష్టకాలం. ప్రజలకు కొంత అసంతృప్తి ఉంటే ఉండవచ్చు, ఆ అసంతృప్తి పెద్ద లెక్కలోది కానే కాదు. కానీ ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అబద్ధపు హామీలు ఏమైతే ఉన్నాయో,
ఆ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మిరు. ఎందుకంటే కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. కేసీఆర్ పాలనలో మరి వనరుల సద్వినియోగం జరిగింది, పంటలు పండుతున్నాయి. మరి ఆయన ఎకరానికి 10,000 రైతు బంధు అడగకున్నా, ఎలాంటి మేనిఫెస్టోలో పెట్టలేదు, హామీ ఇవ్వలేదు, ప్రజలు అడగనూ లేరు. అటువంటి సందర్భంలో ఆయన రైతు బంధు ఇస్తున్నాడు. ఎకరానికి 10,000 రైతు బంధు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇచ్చాడు రైతులకు. అలాగే 24 గంటల కరెంటు, 6 గంటల కరెంటు వచ్చేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి రాష్ట్రంలో పరిస్థితి. ఉచిత కరెంటు 6 గంటలు మాత్రమే రైతులకు. ఉచిత కరెంటు కదే, ఏ కరెంట్ అయినా అంతే, 6 గంటల కరెంటే. దాంతో చాలా సమస్యలు రైతులు ఎదుర్కొనేది. అట్లా కాకుండా 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చి, సకాలంలో వాళ్లకు ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, అంతేకాకుండా ఎలాంటి సమస్య రైతులకు తలెత్తకుండా, ఒకవేళ ఆ రైతు కుటుంబం వీధిన పడకుండా, రైతు గనక ఏ కారణంగా చనిపోయినా రైతు బీమా 5 లక్షలు. ఇట్లా వెన్నుదన్నుగా రైతుకు నిలబడి వ్యవసాయ స్థిరీకరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 20 నెలలు పూర్తవుతుంది. 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ప్రజలంతా ఆనందంగా ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుంది. దీని ఆయన భ్రమనే, భ్రమ కూడా కాదు, తెలుసు ఆయనకు అది అబద్ధమని. ఎన్నికలకు ముందు అబద్ధాలే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని కూడా అబద్ధాలు. అంటే మీ మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, తర్వాత రైతులకు కూడా సన్న బియ్యాలకి 500 రూపాయలు ఓట్లు, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నా అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అవును, ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు. ఎన్ని బస్సులకు? మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఫలానా పల్లె వెలుగుకే ఇస్తాం, ఎక్స్ప్రెస్ వరకే ఇస్తామని చెప్పిండ్రా మీరు? కొన్ని బస్సులకు, పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి బస్సులకు మీరు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆడవాళ్ళని అవమానిస్తా ఉన్నారు. ఈరోజు బస్సుల పరిస్థితి ఎంత కొట్లాడే విధంగా, ఉంటున్నాయి. బస్సుల సంఖ్య పెంచాలి, ఉపయోగించుకుంటున్నారు. బస్సుల సంఖ్య పెంచాలి కదా, అన్ని బస్సులకు ఇవ్వాలి కదా. అన్ని బస్సులకు ఇస్తే ఆ రద్దు ఉండదు. అన్ని బస్సులకు ఆ సౌకర్యం ఇస్తే, నిజంగా మహిళలకు మేలు చేయాలనుకుంటే అన్ని బస్సులకు ఆ సౌకర్యం ఇవ్వాలి. అన్ని బస్సులకు ఆ సౌకర్యం ఇవ్వలేదు. ఇంకొకటి, 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి వస్తుంది సంఖ్య చెప్పగలరా? అది ఎన్ని కుటుంబాలకు ఆ లబ్ధి చేకూరుతుంది? 500కి ఇస్తామన్న గ్యాస్ ఎన్ని కుటుంబాలకు ఆ లబ్ధి చేకూరుతుంది? ఒక్క మహాలక్ష్మి పథకంలోనే మీరు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చిండ్రా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి బురద కాదు, ఇది వాస్తవం. ప్రజల్ని ఏ ఒక్క ఊరు, రేవంత్ రెడ్డి గారు ఊరికి వెళ్ళి అడిగినా సరే, కాలేజ్కి వెళ్ళే ప్రతి విద్యార్థినికి స్కూటీలు ఇస్తాం, ఎలక్ట్రిక్ స్కూటీలు అని చెప్పిండ్రు. ఎక్కడిచ్చిండ్రు? ఒక్కరికన్నా ఇచ్చిండ్రు ఆ స్కూటీ? మరి ఇంకా కళ్యాణ లక్ష్మితో పాటు, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, ఎక్కడిచ్చిండ్రు? ఇవన్నీ ఒకెత్తు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500,000 ఇస్తామన్నారు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంన్నర అవుతుంది కాబట్టి దఫాల వారీగా 1 by 1 నెరవేర్చుకుంటూ పోతాం. ఏం చెప్పారు? డిసెంబర్ 9 నాడే మెగా డిఎస్సి అని చెప్పారు. మేము అధికారంలోకి రాగానే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మేము ప్రకటిస్తాం. మీరు ఒకవేళ బీఆర్ఎస్ రుణమాఫీ చేసినా, 50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ రుణమాఫీ చేసినా మీరు వెళ్ళి మళ్ళీ తెచ్చుకోండి, ఎంబడే మేము 2 లక్షల రుణం తెచ్చుకోండి, మేము మాఫీ చేస్తామని చెప్పారు. తొలి సంతకం అని చెప్పారు. ఏం చేసిండ్రు? ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి ఓట్లు పెట్టుకొని ఎంత 40-50% కూడా రుణమాఫీ కాలేదు. రైతు 31,000 కోట్లు రుణమాఫీ కాలేదు. 30 మీరు ఏ లెక్కలు తీస్తారో తీయండి, మీరు ఏ లెక్కలు తీస్తారో తీయండి. 18,000 కోట్లు, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 31,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి వాళ్ళే సరైన లెక్కలు చెప్పారు కదా. ఒక మంత్రి ఒక లెక్క చెప్తాడు, ఒక మంత్రి ఒక లెక్క చెప్తాడు. రైతులకు న్యాయం చేయలేకపోయినామని ఒక మంత్రి అంటాడు, చేసేసినామని ఒక మంత్రి అంటాడు, ఇన్ని లక్షల కోట్లు అని ఒక మంత్రి అంటాడు. అవును, నిన్న రైతు బందే సరిగా వేయలేకపోయినాము అని చెప్పి మంత్రులు చెప్తున్న సందర్భాన్ని చూస్తున్నాం కదా. ఇటీవల కాలంలోనే ఓ పొంతన లేనటువంటి మాటలు, ఏ ఒక్క పని కూడా ఈ 1.5 ఏళ్ల కాలంలో ఫలానా పని పూర్తి స్థాయిలో మేము చేయగలిగినామని, రైతు బంధు కానీ, రైతు బీమాకు ప్రీమియం చెల్లించట్లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. యువ వికాస్ కూడా 5 లక్షల మంది ప్రజలకు, ఎవరైతే యువకులు 8,000 కోట్లు ఇస్తున్నామని పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు జూన్ 2 నాడు ఆ యువ వికాస్ కు సంబంధించి చెప్తామన్నారు, అది మళ్ళీ వాయిదా వేసిండ్రు. ఏది, ఏ ఒక్క పని కూడా, ఏ ఒక్క పథకం కూడా పనే లేదు. పథకం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సంక్షేమ పథకాలను అన్నిటినీ తుంగలో దొక్కేసిండ్రు. ఏవి?
అమలు చేయట్లేదు. అంటే మీడియా అనగానే మీరు ఫేమ్ అవ్వడం కోసము ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలి, మీరు బాగా హైలైట్ అవ్వాలనే ఉద్దేశం మేము హైలైట్ అవ్వాలని కాదు, మేము ప్రజల పక్షాన, కాదు, బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉండి ఒక బీఆర్ఎస్ నాయకులుగా కార్యకర్తలుగా మేమంతా ప్రజల డిమాండ్ ని మీడియా ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు వేయలేదా మేడం? లేదు, 50,000 ఉద్యోగాలు ఇచ్చి ఎల్బీ స్టేడియం అంతా ఘనంగా ప్రోగ్రామ్ చేసి అది చెప్తే వినండి. మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్, మేము రాయించినటువంటి పరీక్ష, మేము ఇచ్చినటువంటి ఫలితము, రకరకాల పరీక్షలు ఏవైతే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకున్నాం ఉదాహరణకి, దానికి సంబంధించినటువంటి పరుగులు, ఎత్తులు, కొలతలు అన్ని అయిపోయినాయి. నియామక పత్రాలు ఇవ్వాలి, ప్రభుత్వం వచ్చింది, దానికి ఫుల్ పేజ్ యాడ్. ఎన్నికల నిబంధనలు ఉంటాయి కదా, ఎన్నికల నిబంధనలు కొంతకాలం పనులు ఆగుతాయి కదా, అది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటది కదా, ఒక రోజుతో అయ్యేది కాదు కదా. పరీక్ష అవ్వడం, నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్ష పెట్టడం, కరెక్షన్ చేయడం, రిజల్ట్ ఇవ్వడం, ఎన్ని అంచెల వ్యవస్థ. ఒక ఉద్యోగ నియామక ప్రక్రియ అనేక అంచెల వ్యవస్థ, అంచెలుగా పని జరుగుతూనే ఉంది. ఆ పని జరుగుతున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, రకరకాల కారణాలతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కోర్టులకు వెళ్ళడం, ఆపే ప్రయత్నం చేయడం, రకరకాల కారణాలు. అంత ఆషామాషి వ్యవహారం కాదు. వీళ్ళే అడ్డుకో చూసి అప్పుడు ఈ బల్మూరి వెంకట్, రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళలేదు ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల మీద. జస్ట్ పెట్టుబడులు తేవడం కోసము అందాల పామాల పోటీలు నిర్వహించి పెట్టుబడులు తేవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ పోటీలలో కూడా మీరు ఒకరికరణ ఒకరిస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు? ₹1 పెట్టుబడి ఏమొచ్చిందో చూపించమనండి. వస్తాయి మేడం. రూపాయి పెట్టుబడి ఏమొచ్చిందో చూపించమని. ఒకటి, మిస్ మిల్లా మ్యాగీ, ఇంగ్లాండ్ చెందినటువంటి మిల్లా మ్యాగీ అవమానిస్తారు ఎక్కడ? ఆడది ఆట బొమ్మన? ఇదా సంస్కృతి? ఏ సంబంధం లేని వ్యక్తులను ఎట్లా పిలుస్తారు? వాళ్ళ పక్కన ఎట్లా కూర్చోబెడతారు? ఇవాళ సోనియా గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, దొంగలు పడ్డాక 6 నెలలకైనా కుక్కలు మురిగినాయని సంతోషించాలనా? సోనియా గాంధీ గారిని స్వాగతించాలనా? ఇంతకాలం మౌనంగా ఎందుకున్నారు మహిళ అని బాధపడాలి. సోనియా గాంధీ గారే ఇవాళ ఎట్లా పిలుస్తారని మాట్లాడుతున్న 109 దేశాల నుంచి వచ్చినటువంటి వారి నుంచి కూడా మనకు పెట్టుబడులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో పెట్టిన ఇది ఆ స్త్రీని ఒక ఆట వస్తువుగా చూపేటువంటి ఈ అందాల పోటీలను తెలంగాణలో నిర్వహించడం ఏ రకంగా కూడా తెలంగాణకు 1% కూడా ₹1 కూడా మేలు చేసే అంశం కాదు. తెలంగాణ మహిళ ఎప్పుడు అందాల పోటీలు కోరుకోలేదు. తెలంగాణ మహిళ పోరాట వారసత్వానికి ప్రతీక. తెలంగాణ ఉద్యమంలో సగభాగమైంది తెలంగాణ మహిళ. నాటి రాణి రుద్రమ నుంచి ఇప్పటి మహిళ వరకు కూడా ఎందరిని తీసుకున్నారు. సమ్మక్క సారాలక్కల వారసత్వము, చాకలి ఐలమ్మ వారసత్వము, తెలంగాణ ఉద్యమంలో బరిగీసి నిలిచినటువంటి కోట్లాది మంది జనాభాలో సగమైనటువంటి మహిళలు వారసత్వం కదా. ఇక్కడ అందాల పోటీల అవసరం ఏమున్నది? ఆ పెట్టుబడులు ఏ రకంగా తీసుకొచ్చినో, వ్యాపారం ఎట్లా పెరిగింది, ఏంటి వివరించి చెప్పగలరా? ఈ అందాల పోటీలు మరి అదే ఈ కార్ రేసు ఇతరాత్ర విషయంలో తప్పుబట్టిన వాడివే కదా. దీనివల్ల ఓనగూడిన ప్రయోజనం ఏంటి? మహిళలకి ఏమన్నా ఒరిగిందా? ఆ ఖర్చు ఏదో మహిళల అభ్యున్నతి కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సింది కదా. కేసీఆర్ కిట్ ఇవ్వకపోవడతివి, బాలింతలకు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఇవ్వకపోతే, న్యూట్రిషన్, మాతా శిశు మరణ, తల్లి బిడ్డల చావులు ఆగినాయి తెలంగాణ. పసిబిడ్డల విపరీతమైనటువంటి సంఖ్య చావులు ఉండేది. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుండే. పేదలు, మధ్యతరగతి వాళ్ళు అనేక ఇబ్బంది పడేది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి, డాక్టర్ల నియామకం చేసి, ఆసుపత్రులను ఆధునీకరించి, మెరుగైన వైద్య రంగంలో ఎంత పురోగతి, ఎంత అభివృద్ధి. ఒక్క రంగమని కాదు కదా, విద్య, వైద్యము, నీటిపారుదల, తాగునీరు, సాగునీరు, ఎన్ని రంగాలల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది కదా తెలంగాణలో. 2 ఏళ్ల కరోనా కష్టకాలమాయ్, కొత్త రాష్ట్రమాయ్. ఒక విషయం చెప్పండి మీరు, ఈ మధ్య కాలంలో ఇప్పుడు తండ్రి కూతుర్ల మధ్యలో ఏమన్నా దూరం, ఎడబాటు ఏమన్నా జరుగుతుందా? లేకుంటే అన్నా చెల్లెల మధ్యలో ఏమన్నా వైరం? అదేం లేదు. మరి ఎందుకు దాదాపుగా ఒక తండ్రికి కూతురు 5 పేజీల లెటర్ రాయాల్సి వచ్చింది? 5 పేజీలని కాదు, ఎన్నైనా చెప్పొచ్చు, ఎంతైనా వాస్తవమే కదా. 5 పేజీలు ఎంతైనా చెప్పొచ్చు, చెప్పొద్దనేది ఏం లేదు. కాకపోతే దీని మీద పెద్ద ఇష్యూ
ప్రతిపక్షాలకు ఒక ఇది దొరికినట్టు ఇంకా తను చెప్పారు కదా, ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో రాసిన, నేను సూచన చేయదలుచుకున్న చేసిన, చెప్పదలుచుకున్న చెప్పినా అని చెప్పిండ్రు కదా, అందులో పెద్ద విశేషం ఉన్నదని అయితే నేను అనుకోను. కేసీఆర్ గారి దగ్గరికి కానివ్వండి, కేటీఆర్ దగ్గరికి పోవాలంటే సామాన్యుడు కూడా పోలేని పరిస్థితి, దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ చెప్పారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మరి? సరే, మీకే దగ్గర పోయేంత చనువు లేదంటారా? అట్లేం లేదు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ గారు గనక ప్రజల అందుబాటులో ఉంటే ప్రజల్ని నియంత్రించే పరిస్థితి కార్యకర్తలు గాని 62 లక్షల మంది కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం, అంత భారీ సంఖ్యలో కేసీఆర్ వినండి, కేసీఆర్ అభిమానులు ఇంకెంతమంది, దాదాపు జనాభాలో 3/3 కేసీఆర్ గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కేసీఆర్ గారితో ఫోటో దిగాలనేటువంటి చిరకాల ఆకాంక్షతో ఉన్నారు. ఇంత మందికి ఆయన ఒక్కొక్క నిమిషం ఇచ్చుకుంటూ పోయినా జీవితకాలం సరిపోదు, అంత ఒత్తిడి ఆయన మీద ఉన్నది. ఒకరా ఇద్దరు నాయకులు, కార్యకర్తలు, పార్టీ ఇదో కుటుంబమో కాదు అడిగేది, తెలంగాణ యావత్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారితో ఒక ఫోటో అయినా దిగాలనేటువంటి. వర్గాలు లేవు, ఏమీ లేవు, అంతా ఒక కుటుంబం. 62 లక్షల కుటుంబం, కేసీఆర్ కుటుంబం, తెలంగాణ కుటుంబం. ఇదంతా కేసీఆర్ ఎవరో కాదు, కేసీఆరే తెలంగాణ, తెలంగాణనే కేసీఆర్. అట్లా చెప్పాలంటారు. 100 మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తారు. మీరు నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. కేసీఆర్ లేని తెలంగాణ లేదు, కేసీఆర్ లేని తెలంగాణ. కేసీఆర్ ఒక్కడు కాదు, కేసీఆర్ తో పాటు తెలంగాణ ప్రజలు ఉంటారు, కేసీఆర్ తో పాటు తెలంగాణ కుటుంబం. నేను చాలా మందితో అడుగుదాం అనుకుంటున్నా, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎవరు కారణం అసలు? 100% కేసీఆర్ ఒక్కడే, ఒక్కడు కాదు. ఎస్, దేనికైనా 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెడతాం అనుకుంటాం కదా. ఒక్కరుగా ఎస్, అంతకన్నా ముందు వందలాది మంది, వేలాది మంది ఉద్యమం చేస్తుండవచ్చు కాక, కానీ సమర్థ నాయకత్వం కావాలి కదా. అందరూ మహాత్మా గాంధీలు కాలేరు కదా. భారత స్వాతంత్రోద్యమం 200 పై చిలుకు సంవత్సరాలుగా సాగినటువంటి భారత స్వాతంత్రోద్యమంలో అందరూ మహాత్మా గాంధీలు కాలేరు కదా. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉన్నాయి, లేవని నేను అంటలేను. అమరులను గుర్తు చేసుకుంటాం. జిల్లాకు ఒక అమరవీరుల స్తూపం నిర్మించి ప్రతి సందర్భంలో అమరవీరుల స్తూపానికి, మీరు ఇందాక అన్నారు కదా పూలన్న వేయలేదని, ప్రతి సందర్భంలో ప్రతి జూన్ 2 నాడు అమరుల స్తూపాలన్నిటికీ పుష్పాలంకరణ చేసి మేమందరం వెళ్ళి ప్రజలు వెళ్ళి నివాళులు అర్పిస్తాం కదా. విజువల్స్ ఉన్నాయి మా దగ్గర, వచ్చిండ్రు కేసీఆర్ గారు కూడా, విజువల్స్ ఉన్నాయి. అలంకరణ లేని పరిస్థితి, నిర్మాణమే జరుగుతుంది కదా. అది నిర్మాణ దశలో అలంకారం ఎట్లా ఉంటది? మీరు అన్నది ఏది? అమరవీరుల స్తూపము గన్ఫౌండర్ దగ్గర, ఇక్కడ పబ్లిక్ గార్డెన్. అవును, ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జై తెలంగాణ అనలేదు, స్తూపానికి గుప్పెడు పూలు జల్లలేదు. ఆయన ప్రమాణ స్వీకారం రోజు కానీ మరొక సందర్భంలో, మేము ఏ సందర్భం ఉన్నా ఏది ఉన్నా ప్రత్యేకమైన సందర్భంలో అక్కడ నివాళులు అర్పించినాకనే ముందుకు కదులుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరుల స్తూపానికి ఒక గౌరవం దక్కిందని చెప్పేసి కూడా మొన్న జూన్ 2న జరిగినటువంటి అమరవీరుల స్తూపం దగ్గర మొన్ననే కదా. ఇంతవరకైతే రేవంత్ రెడ్డి గారు ఆ స్తూపం దగ్గర అడుగుపెట్టిన సందర్భమే లేదు కదా. అది మొన్న మాత్రమే. అధికారికంగా మనకు గన్ ఫౌండర్ దగ్గర చేస్తారు కదా, ఎప్పుడైనా చేస్తారు కదా, చేసినా గానీ ఇక్కడ ఈ స్తూపాన్ని, ఇది ఎప్పటిది? 69లో 369 మంది విద్యార్థుల బలిదానానికి సంబంధించి కదా ఈ స్తూపం. దీన్ని ప్రతి సందర్భంలో గుర్తించుకున్నాం కదా, పాడుకున్నాం కదా, జోహార్లు అర్పించుకున్నాం కదా. తెలంగాణ ఉద్యమంలో అదొక పాత్ర అయింది కదా. మళ్ళీ అట్లాంటి సందర్భం రావద్దు, రెచ్చిపోవద్దు. మరి దుష్టశక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి, కుట్రలకు కుయుక్తులకు వాళ్ళు పన్నాగాలు పన్నుతా ఉన్నారు. అట్లాంటి సందర్భంలో ఎలాంటి అలజడి లేకుండా, ప్రశాంతంగా, అణచివేతలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ సాధ్యం కావాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలి. పోరాటం అంతా ప్రజాస్వామ్య పంతలోనే జరగాలనేటువంటి ఆకాంక్షించి ఆ దిశలో నాయకత్వం వహించిన కేసీఆరే కదా. తండ్రిని వీడి కవిత పార్టీ ఎప్పుడు పెట్టబోతుంది? పెడుతుందని చెప్పేసి కూడా తెలంగాణ జాగృతి అనే పేరు మీద రిజిస్ట్రేషన్ లో ఆ పార్టీలకు కొత్త రిజిస్ట్రేషన్ కాదు, జాగృతి 18 సంస్థ ఉన్నా దాంట్లో కొత్త జాయినింగ్స్ అంటున్నా, జాయినింగ్స్ జరుగుతున్నాయి.
రాష్ట్ర అధ్యక్షుల్ని ప్రతి సంవత్సరం కొనసాగే ప్రతి సంవత్సరం కొనసాగే ప్రక్రియనే జాగృతి మెంబర్షిప్ గానీ జాగృతి సంస్థాగత ఎన్నికలు గానీ ఏవైనా ప్రతిసారి కొనసాగుతున్నదే గానీ కొత్త ప్రక్రియ అయితే కాదు. కాళేశ్వరం మీద నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి నిరసనగా కవిత ఒక ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఎందుకు దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి లీడర్లు కానీ కార్యకర్తలు కానీ రాలేదు? తను చెప్పారు కదా, జాగృతి ఆధ్వర్యంలో మేము చేసుకుంటున్నామని చెప్పారు. మేము జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నామనే చెప్పారు. పార్టీకి ఆమె పిలుపు ఇవ్వలేదు, పార్టీ నేతలుగా మేము వెళ్ళలేదు. ఇదివరకు పార్టీకి సంబంధించి ఏమైనా నిరసనగా మేము అట్లాంటి ధర్నా కార్యక్రమం సరే సేమ్ ఒకటే పంతాలో వెళ్ళాలని ఏమున్నది, ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కదా ఎవరి స్థాయిలో. నిన్న చూడండి హరీష్ రావు గారు విచారణకు వచ్చిన సందర్భంగా వేలాది మంది ఆయనతో పాటు సంఘీభావంగా కదిలినాం కదా. ఇది నిరసన కాదా? ఇది నిరసన కాదా? ఖచ్చితంగా నిరసనే కదా. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అందుకే నోటీసులు ఇస్తేనే ఉలిక్కి పడుతుండ అని చెప్పేసి అంటారు. అవినీతి జరగలేదని కాగ్ నివేదిక స్పష్టంగా ఉన్నది. ఒకటి 94,000 కోట్ల రూపాయలతో నిర్మాణమైనటువంటి కాళేశ్వరము మన దేశంలోకెల్లా అతి తక్కువ అంచనా వ్యయం పెరిగినటువంటి ప్రాజెక్ట్. అంచనా వ్యయం పెరిగినటువంటి ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు కూడా ఎన్ని వందల రెట్లు, 5 రెట్లు, 2 రెట్లు, 10 రెట్లు లెక్కలు పత్రాలు అన్ని కూడా తీసి స్పష్టంగా కమిషన్ కు ఘోష్ కమిషన్ కు ఇచ్చారు. ఆ లెక్కలన్నీ కూడా మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో స్పష్టంగా హరీష్ రావు గారి నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అన్ని లెక్కలు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో స్పష్టంగా చెప్పారు. అతి తక్కువ దేశంలో నిర్మించబడినటువంటి అన్ని ప్రాజెక్టులోకెల్లా అతి తక్కువ అంచనా వ్యయం పెరిగినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. అతి స్వల్ప కాలంలో పూర్తయినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. అతి స్వల్ప కాలంలో ఆ ఫలాలను అందుకున్నటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత ఆ ఫలాలను అందుకున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ఎంతో తెలంగాణకు జీవధార కాళేశ్వరం. మేడిగడ్డ బ్యారేజ్ 7th బ్లాక్ దాన్ని మళ్ళీ రీడిజైన్ చేయడానికి గల కారణం ఏంటని చెప్పండి. అంత అవసరం ఏమొచ్చింది చేయాల్సిన? దానికి సంబంధించినటువంటి నిపుణుల సూచనలు ఏంటో, నిపుణుల అభిప్రాయాలు ఏంటో దాని కారణంగానే చేస్తుంటారు తప్ప ఇంకేమీ లేదు. దీనికి ప్రత్యేకించి ఏదైనా తెలంగాణ బాగు గురించి నీళ్ళ కోసం తనలాడినం 60 ఏళ్ళ గోస. ఇక్కడ కరెంట్ ఉండదు. ఆంధ్రబాబు చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ తెలంగాణ ఇక్కడ సముద్రం లేదు, చేపలో మరోటో అది పర్యాటకమో కాదు. ఇక్కడ ఉన్నది పంటల మీద ఆధారపడి, అది బోరు బావుల మీద ఆధారపడి. ప్రాజెక్టులు లేవు. తలాపున పారుతుంది, పాడుకున్నాం, దుఃఖం ఇక్కడ కవులది. తలాపున పారుతుంది గోదారి, మాసేను మాసెలుక ఎడారి, తెలంగాణ రైతు బతుకు అమాసా, ఈ ఆంధ్రబాబు చేస్తుండు తమాషా అని పాడుకున్నాం కదా. ఎంతో దుఃఖం తెలంగాణకు. నీటి కోసం మామూల ఇక్కడ బ్రతుకులు వందల బోర్లు వేసి బోర్ల రామరెడ్డి అని పేరు తెచ్చుకున్నాం. భూగర్భ జలాలు లేవు. అటువంటి సమయంలో చంద్రబాబు ఏమంటాడు? వ్యవసాయం దండగా అంటాడు, వ్యవసాయం దండగా అంటాడు. మరి ఇక్కడ రైతులు ఎంత దుర్భరమైన పరిస్థితి. బతకడానికి దుబాయ్ వలసపోతున్న పరిస్థితి, బొంబాయి వలసపోతున్న పరిస్థితి, బొగ్గుబాయి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎంత దుఃఖం నీటి కోసం. అదంతా అణువణువు తెలంగాణకు సంబంధించి ప్రతి మట్టి కణానికి ఏం అవసరం, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ ఎత్తిపోయచ్చు, ఎక్కడ నిర్మాణాలు జరగచ్చు, ఎక్కడ చెక్ డ్యామ్లు కట్టచ్చు, ఏ చెరువు ఏంటి, సమగ్ర స్వరూపం కేసీఆర్ గారికి తెలుసు. పూర్తి అధ్యయనం చేసే ఆయన ఉద్యమానికి బయలుదేరి రేపు విచారణకి హాజరవుతున్నారంటే 100% అవుతారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు భయపడుతుంటారు. భయం అనేది కేసీఆర్ జీవిత నిఘంటువులో లేదు. భయం అనే మాటకే చోటు లేదు. భయం అనే మాట ఉంటే తెలంగాణ రాష్ట్రమే ఉండదు. రేవంత్ రెడ్డి గారి అలా ముఖ్యమంత్రి కాదు. భయం అనేది కేసీఆర్ ఎంత భయపెట్టాలని చూడలేదు ఉద్యమ కాలంలో. ఎంతమంది అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష పాత్రను పోషించట్లేదు అని అంటే ఏం చెప్తారు? అసెంబ్లీ ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. నేను ప్రిపేర్ అయి రాలేనని ఒకరు అంటారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. చావు, కాలిరిగింది, బొక్కబోర్ల పడ్డాడు. ఆ భాష ఉందాతనం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఆయన. అక్కడ ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో
ఎంత మంచి చర్చలు జరిగేవి, ఎంత నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు, సలహాలు, సూచనలు ప్రతిపక్షాల నుంచి స్వీకరించేవాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ నోటికి ఏమన్నా హద్దు పద్దున్నదా? అక్కడేమన్నా ఒక లక్ష్యంతోని పని జరుగుతుందా? అసెంబ్లీలో వాళ్ళు ఏ సందర్భంగా సమావేశాలు పెడతారు, ఏం మాట్లాడతారు? ఆ రైతు బంధుకు, రైతు భరోసాకు సంబంధించిన చర్చ అని పిలుస్తారు. ఆయన ఎవరు? సినీ నటుడు అల్లు అరవింద్కు సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ చర్చిస్తారు. విషయం ఏంటి? చర్చ జరుగుతున్నది ఏంటి? ఆయన సీఎం పేరు మర్చిపోవడం ఇక్కడ చర్చ ఎట్లయితుంది? ఆ తొక్కిసలాట్లో ఒక్కరు చనిపోతే దానికి సంబంధించిన ప్రధాన చర్చ, వందల మంది రైతులు చేస్తా ఉన్నారు, ఇది చర్చ ఉండదు. మీ నరనరాల బీఆర్ఎస్ పార్టీని జీర్ణించుకుపోయింది. అయితే మీరు చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంకిత భావం మిమ్మల్ని గుర్తిస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? ఎస్, గుర్తించింది. ఇప్పటికే గుర్తించింది కాబట్టే నేను టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా నియామకాన్ని, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా 10 సంవత్సరాల సర్వీస్ వదులుకొని టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా నా పేరు సూచించి నన్ను నియమించినటువంటి కారణం కూడా అదే కదా. తప్పకుండా నన్నే కాదు, ఉద్యమకారులనే ప్రతి వాళ్ళను, తెలంగాణ బాగుగోరే, తెలంగాణ ప్రజల పక్షాన ఆలోచించే ప్రతి వాళ్ళను కేసీఆర్ గుర్తుపెట్టుకుంటారు. ప్రతి వ్యక్తులను కేసీఆర్ నేను ఒక్కదాన్నే కాదు, వందలు వేల మందిని ఆయన ఎంతమందినైనా ఆయన పేరుతో పిలవగలరు. జిల్లాలో కనీసం ఒక 2000 మందిని. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మీకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మీకు మంచి పదవి ఇస్తాము, రండి నామినేటెడ్ గా ఇస్తామని చెప్పేసి అంటే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ప్రత్యక్షంగా ఫోన్ చేసి కాదు, ప్రత్యక్షంగా వ్యక్తిగా ముందర కనబడే, ముందర ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. నేను వెళ్ళాను కదా, నేను తెలంగాణ మేలు కోరే మనిషి. ఈ కాంగ్రెస్ డబ్బులు పదవులు వేటితో కొలవలేం. డబ్బులతో తెలంగాణ సాధనలో ఉన్నామంటేనే అమ్ముడు అని వ్యక్తులం. తెలంగాణ కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళు 90% నికార్స్ అయినటువంటి తెలంగాణ వాళ్ళు. అంటే కొద్ది మంది లేరని కాదు, పెద్ద మొత్తంలో మంచి ఒక విల్లా ఇస్తాము, ఏదైనా ఇవ్వనియండి, ఓ ఎమ్మెల్యే ఇవ్వనండి, మంత్రి పదవి ఏదైనా ఇవ్వనండి, పార్టీ మారే ప్రసక్తే లేదు. ఇదివరకే అలాంటివన్నీ అయిపోయినాయి. ఎలాంటి ప్రలోభాలకు లొంగేది లేదు. కేసీఆర్ గారే మా నాయకుడు, ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తాము. ఊపిరున్నంత వరకు కేసీఆర్ వెన్నంటే మేము ఉంటాము. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ తోనే తెలంగాణకు మేలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కేసీఆర్ గారు మాత్రమే చూస్తారు. ఆయనకున్న ఆకలి ఇంకొకరికి ఉండదు. తెలంగాణకు సంబంధించి, ప్రజల మేలుకు సంబంధించి కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆకలి ఇంకెవ్వరికి, అధికారం ఆకలి కాదు, తపన, తెలంగాణ బాగు చేయాలనేటువంటి తపన ఏదైతే ఉన్నదో, తెలంగాణ మేలుకు సంబంధించినటువంటి తపన ఏదైతే ఉన్నదో కేసీఆర్కు తప్ప ఇంకొక నాయకుడికి ఉండనే ఉండదు. రైట్. ఇది ఈరోజు చెప్తున్నటువంటి స్పెషల్ గెస్ట్ పర్సన్ లో భాగంగా సుమిత్ర ఆనంద్ గారి మాటలు విన్నాం. మరో గెస్ట్ తో మేము ముందు ఉంటాం. చూస్తున్నటువంటి ఖైజర్ న్యూస్. నేను మీ గంగాధర్. నమస్తే అండి. నమస్తే.